మన ఇండియాలో ఎవరినైనా విమర్శించొచ్చు, ఎవరినైనా ట్రోల్ చేయొచ్చు, కానీ ఒక 4 విషయాల్లో మాత్రం మీరు పొరపాటును కూడా నోరు జారకూడదు. ఒకవేళ వాళ్లలో ఉన్న చిన్న తప్పుని ఎత్తి చూపినా సరే ఇక అంతే సంగతులు. జనాలు మిమ్మల్ని బతకనివ్వరు. ఆ 4 ఏంటో తెలిస్తే మీరు కూడా ఖచ్చితంగా అవును కదా అంటారు. మొదటిది రాజకీయం. రాజకీయాల్లో మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి వాళ్లను విమర్శించలేం. ఒకప్పుడు స్వాతంత్ర పోరాటంలో ఆయన పాత్రపై చాలా చర్చలు జరిగేవి, కానీ మండల్ రాజకీయాలు వచ్చిన తరువాత ఆయన ఒక పూజనీయమైన వ్యక్తిగా మారిపోయారు. ఇప్పుడు గనక మీరు ఆయనను ఏ చిన్న మాట అన్నా వెంటనే మీకు కులతత్వవాది అనే ముద్ర వేసేస్తారు. అంతేకాదు, జనాదరణ పొందిన కొందరు రాజకీయ నాయకులపై ఒక్క విమర్శ వచ్చినా వాళ్ల అభిమానులు బూతులు తిడుతూ భౌతిక దాడులు కూడా చేస్తారు. రెండవది సినిమా. ఇక్కడ మనం పవన్ కళ్యాణ్, విజయ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి వాళ్లను ఒక్క మాట కూడా అనలేము, విమర్శించలేం. వాళ్ళంతా గొప్ప నటులే, అందులో ఏ సందేహం లేదు. వాళ్ళు నటించిన సినిమాలు మనందరికీ ఇష్టమే, కానీ వాళ్ళు తీసిన కొన్ని సినిమాలు చాలా మందికి చెత్తగా కూడా అనిపించాయి. కానీ ఈ మాట బయటకు చెప్పారనుకోండి, ఇంకేముంది, సోషల్ మీడియాలో వాళ్ళ ఫ్యాన్స్ బూతులు తిట్టడం మొదలు పెడతారు. మూడవది క్రికెట్. క్రికెట్ లో మనం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి వాళ్లను విమర్శించలేం. వాళ్ళంతా గొప్ప ప్లేయర్లే, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ అప్పుడప్పుడు వాళ్ళు కూడా చెత్తగా ఆడొచ్చు. కానీ ఈ మాట అంటే చాలు సోషల్ మీడియాలో విపరీతమైన ద్వేషం వెల్లువెత్తుతోంది. నాలుగవది మతం. మా దేవుడు ఒక్కడే నిజమైన దేవుడు, మా మతమే అసలైన మతం, మా పవిత్ర గ్రంథంలో ఏది రాస్తే అదే కరెక్ట్ అని ఫీల్ అయ్యే కొన్ని మతాలను పొరపాటును కూడా ఏమనలేం. ఏమన్నా అంటే తలలు నరికేస్తారు. ఏ మతమైనా, ఏ గ్రంథమైనా ఆత్మ విమర్శ చేసుకోకుండా కాలానుగుణంగా మార్చుకోకపోతే అవి మనకెంతో నష్టం కలుగజేస్తాయి. కానీ మనం వాటిపై కామెంట్ చేయకూడదు, విమర్శించకూడదు. మన దేశంలో ఈ గుడ్డి అభిమానం, ఈ బ్లైండ్ ఫాలోయింగ్ ఎంతలా పెరిగిపోయిందంటే మనం ఒక వ్యక్తిని ఇష్టపడితే వాళ్లలోని లోపాలను కూడా చూడటానికి ఇష్టపడం. ఎవరైనా ఆ లోపాల గురించి మాట్లాడితే వాళ్లే చెడ్డవాళ్లు, వాళ్లలోనే ఏదో సమస్య ఉందని మనం వాళ్లపైనే దాడి చేస్తాం. మన భారతదేశం ఎందుకు, ఎప్పుడు ఎలా తయారైంది? భారతీయులు ఒక చిన్న విమర్శను కూడా ఎందుకు స్వీకరించలేకపోతున్నారు? విమర్శలు, భిన్నాభిప్రాయాలు లేని చోట అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది? మనుషులన్నాక తప్పులుంటాయి, లోపాలుంటాయి. వాటిని విమర్శించే హక్కు మనకు ఉండాలి కదా. ఈ గుడ్డి అభిమానం మంచిదేనా? ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్ లో చెప్పండి. ఈ టాపిక్ మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. జై హింద్.